వెయిట్ లాస్ ప్రోగ్రాం పెట్టుకున్న వాళ్ళు బెండకాయ కూర చేసుకోవాలి అంటే అది ఫ్రై మాత్రమే అనుకుంటారు. రేర్గా కొంతమంది పులుసులు కూడా చేసుకుంటారు. కానీ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు చింతపండు వాడరు. సో ఇక్కడ నేను నైటు బెండకాయలు తరిగి క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. అందుకే జిడ్డు అనేది లేదు. ఇక్కడ నేను బెండకాయ పులుసు నెయ్యితో చేస్తున్నాను. అలాగే ఇక్కడ చింతపండుకు బదులు పులుపు కోసం నేను నిమ్మకాయ వాడుతున్నాను. పక్కన బ్రౌన్ రైస్ కూడా చేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను చింతపండు పులుసు బదులు నిమ్మకాయ వాడి ఎలా పులుసు అనేది చేశాననేది ఈ వీడియో మొత్తం ఉంటుంది. ఇక్కడ ఒక కుండలో చేస్తున్నాను కాబట్టి త్వరగా అయితే కర్రీ అయిపోతుంది. ఎందుకంటే ఈ కుండలో ఆవిరి అనేది బాగా ఎక్కువగా వస్తుంది. మనము ఈ బెండకాయ పులుసు చేసేటప్పుడు టమాటా కూడా ఎక్కువగా వాడకూడదు. టమాటాలో కూడా కార్బోహైడ్రేట్ ఉంటుంది, మీకు తెలుసా? అందుకని కార్బోహైడ్రేటు ఇక్కడ 0 కార్బోహైడ్రేట్ కాబట్టి నేను చాలా తక్కువగా, అంటే ఒక్క టమాటా మాత్రమే వేశాను. ఆ ఒక్క టమాటాతో ముందు బెండకాయ బాగా మగ్గనిచ్చి బెండకాయ మగ్గిన తర్వాత మాత్రమే వాటర్ పోసాను. ఇక్కడ నేను వీడియో మొదట్లో బెండకాయలు నైటే తరిగి క్లాత్లో ఆరబెట్టానని చెప్పాను కదా, అందుకని వాటర్ పోసినా జిగురు రాలేదు. అలాగే మామూలుగా వేయించేటప్పుడు ఉప్పు వేసినా కూడా జిగురు రాలేదు. సో ఇదైతే చాలా బాగుంది. ఇప్పుడైతే కర్రీ అయిపోయింది. కర్రీ అయిపోయిన తర్వాత ఒక స్టీల్ దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాన్ని కొంచెం ఆరనిచ్చి అప్పుడు నిమ్మరసం కలిపాను. ఇదండి కూర. ఇది వచ్చేసి బ్రౌన్ రైస్, ఇవి వచ్చేసి మెంతి మొలకలు, ఇది వచ్చేసి ఇందాక నేను చేసుకున్న కర్రీ. నేను కేవలం 2 పిడికిళ్ళు మాత్రమే బ్రౌన్ రైసు నైట్ నానబెట్టాను. ఇప్పుడు వండుకున్నాను ప్రజెంట్. సో చాలా అయితే రైస్ అయితే అయింది. నేను ఇదంతా తినలేను. సో నేను హాఫ్ మాత్రమే తింటాను. దీంట్లో హాఫ్ మాత్రమే, అంటే 1 కప్ రైస్ ఉడికిన తర్వాత 1 కప్ రైస్, తర్వాత దాంట్లో ఈ మెంతి మొలకలు, కర్రీ మాత్రం ఎక్కువ పెట్టుకొని తింటాను అన్నమాట. ఇది విషయము. సో కర్రీ ఎలా ఉందో నేను ఇప్పుడు టేస్ట్ చేసి మీకు చూపిస్తాను. తినాల్సిందే బ్రౌన్ రైసు. వీళ్ళిద్దరు చూడండి వీడియో కోసం పక్కన చేరారు. మెంతి మొలకలు ఒక్కటి తింటే టేస్ట్ తెలీదు. ఎలా ఉంది? లైట్ చేదుగుంది అంతే. అసలు నాకు చేదు అట్లా తీయగా ఉంది. తిను. ఇప్పుడు సగం మెంతి మొలకలు ఈయనగా చేస్తున్నాడు. ఇది ఈయనగూడ నీకు కూడారా? నీకు కూడా మెంతి మొలకలు పర్వాలా. మా బుడ్డోడు మాత్రం వద్దంట, వీడు మాత్రం కావాలి. ఈ రైస్ మనం నోట్లో మెత్తగా నలిగితేనే మింగడం, లేదంటే మింగలేం. అందుకని నోట్లోనే ఇవన్నీ కలిపేసరికి సగం నోట్లోనే జీర్ణమైపోద్ది. దగ్గరగా అది కదిలించొద్దు. నేను ఈరోజు నేను ఇన్ని రోజులు వెయిట్ లాస్ వీడియో పెట్టలేదు. ఈరోజే ఎందుకు పెడుతున్నా అంటే 10 కిలోస్ తగ్గా. నేను 80కి 70 అయ్యా, అందుకు ఈ వీడియో పెట్టింది. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే, సో నేను ఒక 80 డేస్లో 60 డేస్లో 80 నుంచి 70కి వచ్చాను హెల్దీగా, 10 కేజీల దగ్గర హెల్దీగా. సో నాకున్న ప్రాబ్లమ్స్ ఏమేమి రికవరీ అయ్యాయి, సో నేను ఎందుకు ఇలా డైట్ మార్గాన్ని ఎంచుకున్నాను, నేను ఏమేమి మెయింటైన్ చేశాను, ఎంత తక్కువ ఖర్చుతో ఇలా అంటే మంచి ఫుడ్ తింటూ వెయిట్ లాస్ అయ్యాను అనేది మీకు వీడియోలో చెప్తాను. మీకు కావాలి అంటే కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే, వెయిట్ లాస్ అనగానే అందరూ ఇవి తినండి, ఇవి ఖచ్చితంగా తినండి అని చెప్తారు.
అలాంటి వీడియోలు చూసి అవి ఖచ్చితంగా తిని బొక్కబారులు అయితే పడద్దు. ఇప్పుడు నేను చేసే వీడియో కూడా ఖచ్చితంగా ఇవే తినాలి అని నేను చెప్పను. మన శరీరానికి ఏది పడిద్దో అదే తింటూ, అదే ఇష్టంగా తింటూ వెయిట్ లాస్ అవ్వండి. సో అదే నేను మీకు చెప్తాను, చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.